హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ పెంపుపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభవార్త అందే సమయం వచ్చేసింది. 8వ వేతన సంఘం అమల్లో జాప్యం జరుగుతున్న పెరగనున్న కరువు భత్యం అంటే డిఏ రూపంలో ఏప్రిల్ నెలలో ఉద్యోగుల ఖాతాల్లోకి అదనపు నగదు చేరనుంది. ఇక జనవరి 2026 నుంచి వర్తించాల్సిన ఈ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే అధికారిక ముద్ర వేయనున్నట్లు తెలుస్తుంది. ఇక నిజానికి నిబంధనల ప్రకారం 2026 జనవరి 1 నుంచే కొత్త వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి రావాలి. అయితే కమిషన్ ఏర్పాటులో జరిగిన జాప్యం వల్ల కొత్త జీతాల కోసం ఉద్యోగులు మరికొంతకాలం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. కమిషన్ అధ్యయనానికి, ప్రభుత్వ ఆమోదానికి సుమారు 18 నుంచి 24 నెలల సమయం పట్టే అవకాశమైతే ఉన్నందున 2028 జనవరి నాటికి పూర్తి స్థాయిలో కొత్త వేతనాలు అందుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ 2 ఏళ్ల విరామంలో పెరిగే డిఏనే ఉద్యోగులకు ప్రధాన ఆర్థిక భరోసా కానుంది. ఇక జీతాలు ఎంత పెరగొచ్చు అంటే, ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులు తమ మూల వేతనంలో 58% కరువు భత్యాన్ని పొందుతున్నారు. తాజా అంచనాల ప్రకారం ప్రభుత్వం డిఏను మరో 3% మేర పెంచే అవకాశం అయితే ఉంది. ఇక ఉదాహరణకు 56,100 బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగికి ప్రస్తుతం 32,538 డిఏ వర్తిస్తుంది. ఇక పెంపు తర్వాత ఇది 61% అంటే 34,221 చేరుతుంది. ఇక దీనివల్ల జనవరి నుంచి ఏప్రిల్ వరకు 4 నెలల బకాయిల రూపంలోనే సుమారు 6,732 అదనంగా లభించనున్నాయి. ఇక సాధారణంగా డిఏ 50% మార్కును దాటినప్పుడు దానిని మూల వేతనంలో విలీనం చేసే సంప్రదాయం గతంలో ఉండేది. ఇప్పుడు డిఏ 58% చేరడంతో ప్రభుత్వం ఈ దిశగా ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకుంటుందా అన్న చర్చ కూడా సచివాలయ వర్గాల్లో నడుస్తుంది. ఇక ఇదే గనుక జరిగితే ఉద్యోగుల జీతాల నిర్మాణం గణనీయంగా మారుతుంది. ఇక ఏప్రిల్లోనే, ఎందుకంటే సాధారణంగా జనవరి డిఏ పెంపును హోలీ పండుగ సమయంలోనో మార్చి చివరిలోనో ప్రకటిస్తారు. ఈసారి 8వ వేతన సంఘం కసరత్తులు పరిపాలనాపరమైన లెక్కల వల్ల స్వల్ప జాప్యం జరిగినట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 1 లేదా 2వ వారంలో ఈ ప్రకటన వెలువడితే పెరిగిన జీతంతో పాటు 3 నెలల బకాయిలు కూడా ఒకేసారి అందుతాయి. ఇక పెరుగుతున్న నిత్యావసరాల ధరల నేపథ్యంలో ఈ పెంపు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తుందని చెప్పుకోవచ్చు.